జీవాన్ని కలిగిస్తుంది. ప్రభా, నన్ను బట్టి మీకు స్తోత్రాలు. వాటి మాటలతో మరొకసారి మమ్మల్ని బలపరచండి, ఉజ్జీవపరచండి, సందేశాన్ని దీపించండి. మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృప చేత మనం ఇంకా క్రిస్మస్ కార్యక్రమాన్ని జరుపుకుంటాము. మరి క్రిస్మస్ మనకు కనిపించేటువంటి వారిలో హేరోదు కూడా ఒక వ్యక్తిగా మనం చూస్తాం. క్రిస్మస్ సీజన్లో మరి పాజిటివ్ పీపుల్, నెగటివ్ పీపుల్, పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్, ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. అంటే అనుకూలమైనటువంటి ప్రజలు, ప్రతికూలమైనటువంటి ప్రజలు, అనుకూలమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. యేసు ప్రభు జన్మించినటువంటి ఆ సమయంలో మరి స్తోత్రం ముందు వారికి స్థలము దొరకలేదు. ఒక రకంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితి. ఇట్లా ప్రభు జన్మించినటువంటి సమయంలో పరిస్థితుల్లో కూడా అనుకూలత, ప్రతికూలత, మనుషుల్లో కూడా అనుకూలమైనటువంటి వారు, ప్రతికూలమైనటువంటి వారుగా ఉన్నారు. ఈ ప్రతికూలమైనటువంటి వారిలో హేరోదు కూడా ఒకరు. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో ఒక హేరోదు, మరణించేటువంటి సమయంలో మరొక హేరోదును బైబిల్లో మనం చూస్తాం. ఈ ప్రభు జన్మించినటువంటి సమయంలో ఉండే హేరోదు ఎలాంటి వాడు అంటే, ప్రభువును చూస్తే ఆయన చంపేయాలని కోరుకున్నటువంటి వాడు. ప్రభు చనిపోయేటువంటి సమయంలో ఉన్నటువంటి హేరోదు ఎలాంటి వాడు అంటే, తాను చావుకు ముందు ప్రభువును చూడాలి అని కోరుకున్నటువంటి వాడు. ఇలాగున ఇద్దరు హేరోదులు మనకు కనిపిస్తారు. కానీ వీరిద్దరు కూడా మారు మనసు పొందినటువంటి దాఖల బైబిల్లో చెప్పబడలేదు. ఈ రాత్రి హేరోదు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ జీవితంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటివి ఏమీ లేవు, కానీ మార్చుకోవాల్సినటువంటి మార్చుకునేదానికి. అలాగనే ఈ హేరోదు యొక్క జీవితం ప్రతి వ్యక్తి జీవితానికి ఒక కనువిప్పు లాంటిది. కాబట్టి మరి హేరోదు జీవితంలో కూడా కొన్ని విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ హేరోదుల గురించి 4 సువార్తికుల్లో కేవలం ఒక్క సువార్తికుడు మాత్రమే రాశాడు. మత్తయి మాత్రమే హేరోదుల గురించి రాశాడు. మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ హేరోదుల గురించి రాయలేదు. సరే, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. చాలా ఇక్కడ రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. మరి యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు అని అంటే, రాజైన హేరోదు దినముల్లోనే జన్మించాడు. ప్రభువు జన్మించిన ఆ విషయాన్ని హేరోదుకు తెలియపరచబడింది. యేసుక్రీస్తు ప్రభు మరి యూదుల రాజుగా జన్మించాడు అన్న సందేశము మరి హేరోదు రాజు దగ్గరికి వచ్చింది. బట్ హీ డిడ్ నాట్ రికగ్నైజ్ ఈవెన్ దో జీసస్ వాస్ బోర్న్ ఇన్ హిస్ రిజియన్. తన ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పటికీ హేరోదుకు యేసుక్రీస్తును గురించినటువంటి ఆ గ్రహింపు అనేది లేదు. ప్రియులారా, చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకు అంటే
ఒక ప్రాంతంలో దేవుని యొక్క కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అది అర్థం కాకపోతే అది చాలా దుఃఖకరమైనటువంటి విషయము ప్రియారు. మరి హేరోదు దినముల్లోనే యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. హేరోదు ఉన్న స్థలంలోనే ఆ పరిసర ప్రాంతాల్లో యేసుక్రీస్తు జన్మించాడు. హేరోదు రాజుగా ఉన్నప్పటికీ ఆ సత్యాన్ని గుర్తించలేనటువంటి వాడిగా ఉన్నాడు. కేవలం హేరోదు మాత్రమే కాదు, కానీ ఇంకా ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో చాలామంది ప్రభువును గ్రహించలేకపోయారు, ప్రభువును గుర్తించలేకపోయారు. మరి హేరోదు ఉన్నటువంటి ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పటికీ హేరోదు గుర్తించకపోవడం అనేది ఒక విచారకరమైన విషయం. అంతేకాకుండా యూదుల దగ్గరికి మనం వెళ్ళినట్లయితే యేసు ప్రభు ఏ గోత్రంలో జన్మించాడు? యూదా గోత్రంలో జన్మించాడు. కానీ యూదులు యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించలేకపోయారు. దే ఫెయిల్ టు రికగ్నైజ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ మెస్సయా. యూదులు యేసుక్రీస్తు ప్రభువుని మరి గుర్తించాల్సిన దానికి బదులు ఏం చేశారు అంటే వారు కూడా ఆయన చంపాలనుకున్నారు. ఇప్పుడు ఈ హేరోదు ఎలాగైతే ప్రభువుని చంపాలనుకున్నాడో మరి యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభువును చంపాలని ప్రయత్నించారు ప్రియారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి వారు ఆయన మీద రుబుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను. చూడండి, ఆయన చంపాలనేటువంటి ఉద్దేశంతో రాళ్ళు రుబ్బారు, కానీ యేసు ప్రభు అక్కడ నుండి దాగి వెళ్ళిపోయాడు. యూదులు ఇక్కడ ప్రభువుని చంపాలని కోరుకుంటా ఉన్నారు. ఆ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు అక్కడ యూదులను కూర్చున్నటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ హిమ్ దే వాంటెడ్ టు కిల్ హిమ్. ఆయన్ని మరి అంగీకరించాల్సిన దానికి బదులు చంపేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఎందుకు అంటే ఆయన విషయంలో వారికి గుర్తింపు గ్రహింపనేటువంటిది రాలేదు. సరే, ఇటు ఆ ప్రాంతంలో పుట్టినప్పటికీ హేరోదు ప్రభువును గుర్తించలేకపోయాడు. మరి యూదా గోత్రంలో యేసు ప్రభు జన్మించినప్పటికీ యూదులు ఆయన గుర్తించలేకపోయారు. ఇంకా యేసుక్రీస్తు యోసేపు మరియు కుటుంబంలో జన్మించినప్పటికీ ఆ కుటుంబస్తులు కూడా ఆయన్ని గుర్తించలేకపోయారు. ఆయన చూసి వాళ్ళు ఏమన్నారు అంటే, చూడండి ఒకసారి మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మతి చలించి ఉన్నదని చెప్పి, చాలు ఏమని చెప్తున్నారు? మతి చలించింది అంటే అర్థం ఏంటి? ఆయనకి మతి సరిగా లేదు. ఇంకొక పరిభాషలో చెప్పండి, ఆయన పిచ్చి పట్టింది. ఇట్లాంటి తలంపులు వాళ్ళు కలిగి ఉన్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు యొక్క ఆ జ్ఞానం గురించి మనం గమనించినట్లయితే చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపద ఆయన యందే గుప్తములై ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువును చూచి వీళ్ళేమనుకుంటున్నారు? మతి చలించింది అనుకుంటున్నారు. అంటే చూడాల్సినటువంటి కోణంలో యేసుక్రీస్తు ప్రభువును చూడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి కోణంలో యేసుక్రీస్తు ప్రభువును వీళ్ళంతా కూడా చూస్తూ వచ్చారు. అందుకే
వాళ్ళు అక్కడ ఓడిపోవడం అనేది మనం చూస్తాం పిల్లలు. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు మరి ఆసియా ఖండంలో జన్మించాడు. ఆసియా ఖండంలోనే మన భారతదేశం కూడా ఉంది. అయితే చాలామంది యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకోవాల్సిన దానికి బదులు అపార్థం చేసుకొని ఈజ్ అన్ అమెరికన్ గాడ్ అని అంటారు. యేసుక్రీస్తు మరి అమెరికా దేశపు దేవుడు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో అమెరికా దేశం లేకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు మరి భారతదేశం ఉన్నటువంటి ఆసియా ఖండంలో జన్మించినప్పటికీ అనేక మంది ఇంకా యేసుక్రీస్తును పరాయి దేశపు దేవుడిగా ఎంచడం అనేది శోచనీయం. అదెంతో దుఃఖకరం పిల్లలు. ఇంకా కొంచెం మనం లోతుగా వెళ్ళినట్లయితే సంఘాల్లో సహితం యేసు ప్రభువుని గురించి ఎన్నో సందేశాలు వింటూ ఉన్నప్పటికీ సంఘంలో యేసుక్రీస్తును అంగీకరించకపోవడం లేక గుర్తించకపోవడం అనేది ఇంకా ఘోరమైనటువంటి విషయం. ఉదాహరణకు 10 మంది కన్యకల గురించి మనం చూస్తాం. ఈ 10 మంది కూడా కన్యకలుగా పిలువబడుతున్నారు. ఈ 10 మందికి కూడా పెళ్లి కుమారుని గురించిన అవగాహన ఉంది. ఈ 10 మందికి కూడా దివిటీలు ఉన్నాయి. 10 మంది కూడా సిద్ధపాటుతో వచ్చారు పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని. కానీ 5 మంది మాత్రం పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. 5 మంది విడవబడ్డారు. సంఘాల్లో కూడా ఎంతో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తువును గుర్తించకపోవడం అనేది చాలా దుఃఖకరం. ఇంకా కొంచెం లోతుకు వెళ్ళామనుకోండి, కొన్ని కుటుంబాల్లో భర్త యేసు ప్రభువును నమ్ముకొని ఉంటే భార్య ఇంకా ప్రభువును గుర్తించినటువంటి స్థితిలో ఉంటుంది. ఆ దినమున ఇద్దరు ఒక మంచం మీద పడుకొని అందరూ, ఒకరు ఎత్తబడుదురు, కొనిపోబడుదురు, ఒకరు విడవబడుదురు. వీరిద్దరు భార్య భర్తలని మనం చెప్పడం అనేది కాదు, కానీ జనరల్ వ్యూలో అలాగా అనుకునేదానికి అవకాశం ఉంది. కుటుంబంలో మరి భార్య ప్రభువుని నమ్ముకొని భర్త నమ్ముకోకపోయినా, భర్త ప్రభువుని నమ్ముకొని భార్య నమ్ముకోకపోయినా, లేదా పిల్లలు దేవుని నమ్ముకొని తల్లిదండ్రులు నమ్ముకోకపోతే అది ఇంకా ఘోరమైనటువంటి విషయం. ఆనాడు హేరోదు దినాల్లో యేసు ప్రభు జన్మించినప్పటికీ హేరోదు యేసు ప్రభువును గుర్తించలేని వాడిగా, యూదా గోత్రంలో ప్రభు జన్మించినప్పటికీ యూదులు గుర్తించలేనటువంటి వారిగా, సొంత కుటుంబంలోనే ప్రభు జన్మిస్తే సహోదరులు ప్రభువును గుర్తించలేనటువంటి విధంగా, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన సంఘంలో ప్రభువుని గురించి చెప్తూ ఉంటే సంఘానికి వచ్చేటువంటి వారిలో విశ్వాసులుగా పిలువబడుతున్నప్పటికీ ఇంకా ఎంతోమంది మారుమనసు లేనటువంటి వారిగా ఉండడం అనేది చాలా చాలా దుఃఖకరమైన విషయం. నేను ఇందాక మీకు చెప్పాను, ఈ మెసేజ్ ఎలాంటిది అంటే ఇది కనువిప్పును కలిగించేటువంటి సందేశం. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి సందేశం క్లియర్. సో రికగ్నైజింగ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యేసుక్రీస్తును గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. యోహాను ఇక్కడ యేసు ప్రభువును చూసి అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ సమయంలో యోహాను దగ్గర 2 శిష్యులు ఉన్నారు. 2 శిష్యులు యేసు ప్రభుకి ఇంకా శిష్యులు కాలేదు, కానీ యోహాను శిష్యులు వీళ్ళిద్దరు కూడా. ఎప్పుడైతే యోహాను ఆ మాట అన్నాడో చదవండి, విని యేసును వెంబడించరి. ఆ 2 శిష్యులు విన్న తర్వాత ఏం చేశారంటే వెంటనే యేసు ప్రభువును వెంబడించారు. Why they followed Jesus means they recognized who is Jesus. వారు యేసును ఎందుకు వెంబడించారు అంటే
వారికి యేసు ఎవరు అనేది అర్థమైంది. దేవుని గొర్రెపిల్ల. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం కూడా చదువుదాం. 6:68. సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడును. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము అంటున్నాడు. పిల్లలు మేము అంటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళుదాము అంత ప్లూరల్గానే మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభువుని వెంబడించినటువంటి ఆ శిష్యుల్లో యేసు ప్రభువును కూర్చున్నటువంటి గ్రహింపు అనేది ఉంది, గుర్తింపు అనేటువంటిది ఉంది. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం యేసుక్రీస్తును అర్థం చేసుకున్నాం, యేసుక్రీస్తు ఎంతవరకు మనకు అర్థమయ్యాడు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియారా, రెండవదిగా ఈ హేరోదుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు హేరోదుకు యేసు ప్రభువుని గురించి చాలా స్పష్టంగా తెలియపరచబడింది. ఏదో మసగ్గా లేదా అదేదో దూర సమాచారంగా కాకుండా చాలా స్పష్టంగా యేసు ప్రభువుని గురించి హేరోదుకు తెలియపరచబడింది. ప్రియారా, చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ప్రధాన యాజకుల్లోను శాస్త్రుల్లోను అందరినీ సమకూర్చాడు. ఏదో ఒకరిని ఇద్దరిని పిలిచి అయా అసలు ఏంటి ఇక్కడంతా ఏదో అనుకుంటా ఉన్నారు, మరి ఇది ఎంతవరకు వాస్తవం అని ఏదో ఒకరిని ఇద్దరిని పిలవటం లేదు. చాలా మందిని పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాను. ఒక డీటెయిల్ స్టడీ లేక డీటెయిల్ ఎంక్వైరీ, ఈ వివరణతో కూడిన విచారణ హేరోదు ఇక్కడ కలిగి ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏదో ఊరికి వాళ్ళ దగ్గర చెప్పలే. వాళ్ళు ఏం చేశారు? అందుకు వారు చాలు, వాళ్ళు చాలా కళాఖండితంగా లేక మంచి అఫార్మేషన్తో డిక్లరేషన్ ఇస్తా ఉన్నారు. యూదా బెత్లెహేము లోనే, ఇంకెక్కడా కాదు. మేబీ అనట్లే, ఉండొచ్చు అనట్లే, ఏమంటున్నారు? అక్కడే, కరెక్టే, అదే స్థలము అని చాలా క్లారిఫికేషన్ అన్నమాట. అంటే చాలా స్పష్టమైనటువంటి వివరణ వాళ్ళు అందిస్తూ ఉన్నారు. అందరితో ఆగలేదు. మళ్ళీ ఏం చేశారు? 6వ వచనం చదవండి. అంతటి హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని. చూడండి, ఇక్కడ వాళ్ళని పిలిచి ఊరికి అడగట్లే, బాబు మీరు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, మీకు ఎట్లాగా అర్థమైందా అని అనటం లేదు. ఆ నక్షత్రం కనబడినటువంటి కాలం గురించి కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు. అంటే దాదాపు అన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభువును గురించి స్పష్టత రాజు తెలుసుకుంటా ఉన్నాడు. పిల్లలు, సో దేర్ ఆర్ సో మెనీ ప్రూఫ్స్ ఫర్ జీసస్ బర్త్. యేసు ప్రభు యొక్క జన్మకు సంబంధించిన అనేకమైనటువంటి రుజువులు రాజుకు ఇవ్వబడతా ఉన్నాయి. Even although he didn't agree, he didn't accept. అయినప్పటికీ కూడా రాజు మరి యేసుక్రీస్తును అంగీకరించడం లేదు. ప్రియారా, మరి జ్ఞానం దగ్గరికి మనం వచ్చినప్పుడు జ్ఞానులు కూడా ఒక రుజువు ఇవ్వబడింది. ఇదిగో మీరు వెళ్ళండి పలానా దగ్గరికి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుకొని 1 తొట్టిలో పరుణ పెట్టుట మీరు చూస్తారు.
అని చెప్పినప్పుడు ఆ ఒక్క రుజువునే వాడు చేత పట్టుకుని వెళ్ళి నిజంగా దాన్ని గుర్తించారు, చూశారు, నమ్మారు ప్రియులారా. అలాగే వైస్ మ్యాన్ కూడా, జ్ఞానులు కూడా ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యి చివరికి యేసుక్రీస్తు ప్రభువును నమ్మారు, అంగీకరించారు ఆయన మెస్సియాని. కానీ ఈయనకి రుజువులు ఉన్నప్పటికీ కూడా నమ్మలేనటువంటి స్థితిలో, లేక అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. సరే, ఈయన విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు ఒక్కసారి మనం లోకంలోనికి వచ్చామనుకోండి, లోకంలో యేసుక్రీస్తు ప్రభువును గురించిన రుజువులు కోకొల్లలుగా ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రూఫ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ మధ్య మరి డెడ్ సీ స్క్రాల్స్, అమృత సముద్ర ప్రాంతంలో కొన్ని లేఖనాలు దొరికినాయి యెషయా గ్రంథం గురించి. ఇంకా కొన్ని లేఖన భాగాలు వాళ్ళు ఆ దినాల్లో యూదులు మరి కుండలను పెట్టి గుహల్లో దాచిపెట్టారు. ఈ మధ్యకాలంలో దాన్ని కనుగొన్నారు ప్రియులారా. స్క్రాల్స్, చుట్టబడిన గ్రంథపు చుట్టలు. లోకంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి చాలా స్పష్టంగా దేవుడు తెలియపరిచాడు. ప్రవక్తల ద్వారా ప్రభువుని గురించి తెలియపరచబడింది, యాజకుల ద్వారా ప్రభువుని గురించి తెలియపరచబడింది, రాజులు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, అలాగే ప్రభు యొక్క శిష్యులు, మిషనరీలు, సువార్థికులు, సంఘ కాపరులు, తర్వాత లేఖనాలు, ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీని బట్టి సోషల్ మీడియా, ఇట్లా ఆల్మోస్ట్ ఫ్రమ్ ఎవ్రీ డైమెన్షన్, ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్, దాదాపుగా లోకంలో అన్ని భాగాల్లో నుండి యేసుక్రీస్తుని గురించిన స్పష్టత, రుజువులు చాలా స్పష్టంగా లోకానికి అందించినట్టే. అయినప్పటికీ కూడా హేరోదు వల్ల ఇంకా ఎంతో మంది యేసు ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారికి దేవుని పిల్లలుగా మారే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. చిన్న విషయం కాదు. దేవుని పిల్లలుగా మారుట అనేటువంటిది చిన్న విషయంగా కాదు ప్రియులు, అది అధికారంతో కూడినటువంటిది. అందుకే అక్కడ మనం ఏం చూస్తున్నామంటే అధికారము అనే పదాన్ని చూస్తాము. పరలోక రాజ్య వారసులుగా మారడం, పరలోక రాజ్యంలో ప్రవేశించడం, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలవబడడం, ఇవన్నీ మామూలు విషయాలు కాదు. అవి చాలా విలువైనటువంటి విషయాలు ప్రియులు. హేరోదుకి కొన్ని రుజువులు ఇవ్వబడినప్పటికీ హేరోదు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించలేకపోయాడు. పోతే వాట్ ఆర్ ద హిండరెన్సెస్? అలా అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? రీజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ఎంతోమంది ప్రభువుని గురించి వింటూ ఉన్నప్పటికీ, తెలుసుకుంటూ ఉన్నప్పటికీ, రుజువులు కనబడుతూ ఉన్నప్పటికీ అంగీకరించలేనటువంటి స్థితిలో మిగిలిపోతా ఉన్నారు. కొన్ని ఆటంకాలు అనేటువంటి ఏం చేస్తాయి అంటే ప్రభువుని చేర్చుకోలేకుండా అడ్డుపడుతూ ఉంటాయి, ప్రభువుని నమ్ముకోలేకుండా అడ్డుపడుతూ ఉంటాయి. మరి హేరోదు రాజు జీవితంలో ఏం అడ్డుపడి ఉంటుంది? ఏమా అతనే రాజుగా ఉండాలని అధికార దాహం, ప్రేయర్, థర్స్ట్ ఆఫ్ అథారిటీ, అధికార దాహం, నేనే రాజుగా ఉండాలి. చూడు, అధికారం దాహం కలిగినటువంటి హేరోదు ఒక విధమైనటువంటి అంధకారంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే అప్పటికే ఆయన అధికారంలో ఉన్నాడు. వాస్తవానికి అధికారం యూదులు అతనికి ఇవ్వలేదు. రోమా ప్రభుత్వం హేరోదుకి
యూదా ప్రాంతం పైన అధికారాన్ని ఇచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో రోమా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ హేరోదు మరి అప్పుడే శిశువు జన్మించాడు, ఆ శిశువు పెరిగి పెద్దవాడు కావాలి, ఇంకా పెద్దవాడు అయిన తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత ఒకవేళ రాజుగా ఉండొచ్చేమో, అంతవరకు అసలు ఆలోచన చేయట్లేదు. ఐ షుడ్ బి ద కింగ్ ఆఫ్ దిస్ రీజియన్, ఈ ప్రాంతానికి నేనే రాజుగా. అధికార దాహము అతన్ని యేసు ప్రభువును గుర్తించలేకుండా అడ్డం వచ్చేస్తాను. ప్రభు జన్మించినప్పుడు చాలా మంది సంతోషించారు, కానీ హేరోదు మాత్రం సంతోషించలేదు. సంతోషించకపోగా కలవరం పడతాను. 2:3 చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును కలవరపడి సంతోషించాల్సిన దానికి బదులు కలవరపడుతున్నాడు. ప్రియులారా, ధైర్యంగా ఉండాల్సినటువంటి బదులు భయపడుతూ ఉన్నాడు. పదవి కాంక్ష, అధికార దాహము. చాలామంది అధికార దాహం కలిగినటువంటి వాళ్ళు కొన్నిసార్లు ప్రభువును అంగీకరించకుండా వారి అధికార దాహం వారికి అడ్డం వస్తూ ఉంటుంది. ప్రియులారా, ఏదో ఒక ఆటంకం ప్రభు దగ్గరికి రానికుండా వస్తూ ఉంటుంది. వాటన్నింటినీ అధిగమిస్తే తప్ప we can't approach Jesus Christ unless we conquer every hindrance. కొద్దిమందికి ధనాపేక్ష అడ్డం వచ్చేస్తూ ఉంటుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనం చదవండి. మార్క్స్ వార్త 10:21. యేసు అతన్ని చూచి ప్రేమించి నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. వెంబడించట్లేదు ప్రియులారా, అతనికి ఆస్తి అడ్డం వచ్చేస్తా ఉంది, ధనం అడ్డం వచ్చేస్తా ఉంది. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక అనే మాట మనం చూస్తాం. ఆస్తి అడ్డం వచ్చేస్తాం కనుక అతను ప్రభువును వెంబడించలేకుండా పోయాడు. ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఇంకా ఎంతో మంది యేసు ప్రభువును గుర్తించారు, కానీ సమాజానికి భయపడ్డారు. తెగలకు భయపడి ప్రభువును వెంబడించలేకపోయారు. చూడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చదువుతాం. 12:42. అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకున్నారు. అధికారులు చాలా మంది, అధికారులు అనేక మంది ఆయన విశ్వసించారు, కానీ సమాజంలో నుండి మేము వెలివేయబడతామేమో అని పరిసయ్యులకు భయపడి ఆయన్ని ఒప్పుకోలేదు. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును వాళ్ళు ఎక్కువగా ఆపేక్షించారు. సొసైటీ ఫీలింగ్స్, క్యాస్ట్ ఫీలింగ్స్, ప్రొఫెషనల్ ఫీలింగ్స్, రిలేటివ్ ఫీలింగ్స్, రకరకాల ఆటంకాల చేత ఎంతో మందికి దేవుని వాక్యం అందించబడినప్పటికీ ఆయన్ని అంగీకరించినటువంటి వారిగా ఉన్నారు. అవన్నీ అడ్డుకుంటారు పిల్లలు, ఆయన్ని వెంబడించలేనటువంటి వారిగా మిగిలిపోయారు. కొద్దిమందికి చెడు సంబంధమైన అలవాట్లు ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇదిగో ఇది మానేసిన తర్వాత నేను ప్రభు దగ్గరికి వస్తాను అనుకుంటారు. కొంతమందికి వివాహం కావాలనుకోండి, మేము యేసు ప్రభు నమ్ముకుంటే వివాహం కాదేమో, కాబట్టి వివాహం అయిన తర్వాత మేము ప్రభువుని నమ్ముకుంటాం. కొంతమంది కొన్ని షరతులు పెట్టుకుంటారు, ఇది జరిగితే అప్పుడు మేము ప్రభువుని నమ్ముకుంటాం.
అలా కాదు ప్రియులారా, చెడు అలవాట్లు ఉన్నా కూడా ప్రభువుని నమ్ముకోవచ్చు. నమ్ముకున్న తర్వాతే చెడు అలవాట్లు వెళ్ళిపోతాయి. ఆ సత్యం తెలియక చాలామంది రివర్స్లో ఆలోచన చేసి ప్రభు దగ్గరికి రాలేని స్థితిలో, నమ్ముకోలేని స్థితిలో, బాప్తిసాలు తీసుకోలేనటువంటి స్థితిలో ఎంతోమంది జీవిస్తూ ఉంటారు. శిష్యుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు పేతురు ఒక సందర్భంలో ప్రభుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 19:27, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము. సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము అన్నారు పిల్లలు. అంటే సమాజాన్ని, వారి యొక్క అలవాట్లను, వారి యొక్క వృత్తిని, వారికి ప్రభువుని వెంబడించే విషయంలో ఏదైతే ఆటంకంగా ఉండిందో వాటన్నిటిని కూడా వాళ్ళు దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ఫాలోయింగ్ జీసస్. ప్రభువుని వెంబడించడంలో ఉన్న ఆటంకాలు అన్నింటినీ కూడా వైదొలిగించుకొని ప్రభువుని వాళ్ళు వెంబడించారు. ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. పిల్లలు, దేవుని వైపు మనం ఎప్పుడైతే చూడగలుగుతామో, మనుషుల వైపు, ఆస్తుల వైపు, దురలవాట్ల వైపు, సమాజం వైపు కాకుండా దేవుని వైపు ఎప్పుడైతే చూడగలుగుతామో, దేవుడి మార్గాన్ని సుగమం చేసి అన్నిటిని కూడా సరళం చేస్తాడు, సానుకూలంగా మారుస్తాడు. కొంత చివరిగా మరి హేరోదుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, హేరోదు మత్తయి సువార్త 2:19 చదవండి ఒకసారి. హేరోదు చనిపోయిన తర్వాత, చాలా మరి హేరోదు చనిపోక ముందు అతను జీవించినటువంటి జీవితం సాక్ష్య జీవితం కాదు. సాక్ష్యం లేని మరణాన్ని హేరోదు కలిగి ఉన్నాడు. సాక్ష్యం లేనటువంటి మరణం పిల్లలు. మరి హేరోదు యేసు ప్రభువుని చంపాలి అనుకున్నాడు. యేసుక్రీస్తుని అంగీకరించలేకపోయాడు. తర్వాత కోపావేశం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆగ్రహం కలిగినటువంటి వాడిగానే ఉన్నాడు. మారుమనసు పొందినటువంటి వాడిగా ఉన్నాడు. మాదిరి లేనటువంటి వాడిగా ఉన్నాడు. హేరోదు చిన్నపిల్లలను సైతము చంపించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత హేరోదు యొక్క పర్సనల్ హిస్టరీ, అంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే బైబిల్లో లేదు, కానీ బయట హేరోదు ఈ అధికార దాహం కలిగి మరి తనకు సంబంధించినటువంటి కుటుంబంలో ఎంతో మందిని చంపించాడు. ఇది పర్సనల్ హిస్టరీ పీరియడ్. బైబిల్లో మనకు లేదు, కానీ వేరే గ్రంథాల్లో హేరోదుని గురించి కొంత చరిత్ర అనేది రాయబడింది అధికారం కొరకు. సో హీ హ్యాస్ నో గుడ్ టెస్టిమనీ డ్యూరింగ్ హిస్ డెత్ టైం. మరణ సమయంలో హేరోదుకు మంచి సాక్ష్యం అనేటువంటిది, సాక్ష్యం కూడా చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం నేను ఇందాక మీకు చెప్పాను పాజిటివ్ పీపుల్, నెగిటివ్ పీపుల్ అని. మరి యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో గొల్లల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే వారు సాక్ష్యం మనకు ఎలా ఉంటుందంటే బూస్టింగ్గా ఉంటుంది. మనం కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అని. అలాగనే మరియమ్మను గురించి ధ్యానం చేసిన, యోసేపుని గురించి ధ్యానం చేసిన, జ్ఞానుల గురించి ధ్యానం చేసిన ఆ సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? ఇంకా సజీవంగా ఉన్నాయి. అట్లాంటి ధ్యానాంశాలు ఇంకా ఎంతో మందిని కదిలించేటువంటివిగా ఉన్నాయి. కానీ హేరోదు జీవితం అలాగే లేదు. సో హీ డైడ్ వితౌట్ హ్యావింగ్ ఏ గుడ్ టెస్టిమనీ. మంచి సాక్ష్యం లేకుండానే హేరోదు మరణించాడు, చనిపోయాడు. కాబట్టి హేరోదు యొక్క జీవితం ఒక కనువిప్పు. మరి నేర్చుకునేటువంటివి ఏమీ లేదు, కానీ మార్చుకోవాల్సినటువంటివి అనేకమైనవి ఉన్నాయి. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన. ప్రేమలి మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ మా జీవితంలో ఈ హేరోదు వంటి స్థితి ఎక్కడైనా ఉన్నట్లయితే దయతో కనికరించి, క్షమించి, సరిచేసి ప్రభా మేము దాన్ని అధిగమించే వారుగా ఉండటకు సహాయం చేయండి.
ప్రభా మీరు మాకు ఎంతో స్పష్టంగా మిమ్మల్ని గురించి తెలియపరుస్తూ ఉండగా ఆయన ఇంకా మా సంఘంలో అలాగే లోకంలో మా దేశంలో మిమ్మల్ని ఎరగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అటు వారందరినీ కూడా మీరు దర్శించి రక్షించమని వేడుకుంటూ మేము కూడా ప్రభా మరణం లేని ఆయన సాక్ష్యం లేని మరణం కాకుండా సాక్ష్యం కలిగినటువంటి మరణాన్ని కలిగి ఉంటూ కృపదయించి ఈ సన్నిధి మాకందరికీ తోడుగా వచ్చు. మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.